బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పళ్ళని తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పళ్ళ ఫర్నిచర్ లో కనీసం ఒక్కటిని పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా, అంతే కదరా. పదా కన్నాలు కత్తలతో పట్టుకుని బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పళ్ళ పడిచురులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్య, మనుషులు వస్తున్నారు. జాగ్రత్త, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందుల విలువ ₹1,00,000 ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కడది. ఎక్కడ పోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చేయగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? కంతాలు పీకేసిన ఏనుగులో ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపడానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవురా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు కానీ మర్యాదగా లంకెల బిందెల నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు దనకదు, కట్టెపల్ల. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విశ్లేషణంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతాయా? మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందా? పెట్టేస్తారా నోట్లో? పెట్టండి. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బయట లేచారా? బేడీలకి బెమ్మలు పడిపోతాయినా ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూసుకొని పద. ఇంట్రాగేషన్ ఏంట్రా? ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు. వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైన కెమెరా. అంత తిరుగుతున్నావేంట్రా? ఏమిటా ఇప్పుడు తెలుస్తుంది. అన్నారు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చంద్రశేఖరుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వికాస్ గారు కనిపిస్తుండలేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. కనపడా
మందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. కొంచెం జాగ్రత్త. నన్ను చంపని మీ ఇద్దరిని పరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దలే. కొండలేవర గుండెల్లో పొడిచేటట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దలే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తనకైతే చెప్పండి. ఇంకా అలంకమాడలేదు, కనీసం పెట్టనే కనలేదు. అర్థాంతరంగా చెప్పేకి తల్లి నిజం చెప్తాం. చెప్పేకంటారా? చెప్పరా? ఆడికే మాకు తెలవదు కానీ పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, ఊరికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మళ్ళీ ఇదెవరు కూడా ఇప్పుడు వంశీ, నువ్వేం ఫీల్ అవునంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మరి మీద దాడి జరిపించింది నీ నానే. మానన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పదార తాగి దుప్పు మాసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తొందర మీకు సిగ్గేదా? కుర్రో మూడంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ ఎదపదకుందంటే కూర్చారు, వేయించిన చికెన్ ముక్క తినమని తింటారు.
ఇంకెక్కడా మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడిగే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడలోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే కదా. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబర్కు ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నాడు. కాదండి, పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. చిత్ర సోదరు సినిమాలో పొట్టి కమల హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గారు లాంటి నేను పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళం కాదు. అమ్మయ్యా. ఏమండి మీరు ఎడుగులో దోపిడి దొంగలా? నేను దోపిడి దొంగలు ఏంటిపే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నా అడవిరాజు పల్లప్పదొర అనుచరులంటే. పల్లప్పదొర అనుచరులా? జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి కోసం తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లప్పదొరను కలుసుకోవడానికి ఈ అడవంతా కాలిస్తున్నాం. ఏంటి పల్లప్పేదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్పదొరతో తేడా వస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతారు. ఆ విషయం నాకు తెలుసురా, కానీ మీకు తెలియని విషయం ఉంటుంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజయకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, నువ్వు పల్లప్పదొరను చూడాలి. మమ్మల్ని పల్లప్పదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి, కానీ పల్లప్పతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యర్థ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. ఇంకా కాలేదా? ఇది అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా, ఏదో కొన్ని వివరాలు కావాలంట. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే కానీ పెళ్లి చేసుకుని శబ్దం చేసింది కదా. నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు. విజయ్ పేరేంటని అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ్ అంటే ఎందుకు ఇంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏం జరిగింది? అన్నం లారీలు తెచ్చుకుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. ఇంకా బతకనన్నయ్యా, నా కొడుక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు విజయాన్ని నీ చేతులతో తప్పాలన్నయ్యా. దాన్ని నువ్వు
చంపకి నన్ను దహనం చెయ్యయ్యా. దాన్ని నువ్వు చంపుతానని నాకు మాట ఇవ్వయ్యా. తమ్ముడు దాన్ని నేను వదలనురా. దాన్ని నేను వదలను. అదేంటి అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చనిపోలేదా? మేము రాసిన పత్రాల వల్ల ఇంకా చనిపోలేదు. ఎన్నాళ్ళేనా? రేయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఆ. అన్నా, ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడడానికి వచ్చారన్నా. ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తారా, లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతారా? ఓ నాయనో అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా పదా. వచ్చాడు బాబా ఇక్కడికి. బాబు అడవిలో చిక్కుపోయి ఉంటే మేము అక్కడ ఉన్నదాకా వెతుక్కుంటూ వచ్చేసాం. బాబు కనపడ్డా? బాబు ఎక్కడికి? బాబు లేకపోతే చెప్పుకోవా? అన్నా, వీరెవరో సిఐడి నంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవరు నువ్వు? సార్ నేను చిల్లర మరలా దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి డాక్టర్ కోసం సిఐడి నేను చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. అది చెయ్యాలంట సార్. నాకేం తెలియదు సార్. అన్నా, ఈ ఆలోచన చూస్తుంటే ఖచ్చితంగా సిఐడిలోనే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ లేదు సార్. నాకేమి సీరియల్ కూడా తెలియవు. నిజం చెప్పరా? నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మ నిజమా? నిజమే సార్. నిజం చెప్పే వరకు తీసుకెళ్ళగలియండి. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. ఒరపెచ్చా, ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడో ఈ కుర్రాడు? తెలిస్తే ఎక్కడ ఎందుకు? కుర్రాడు కోసం ఎదుర్కొంటే చింపాంజీ ఎదురు పడ్డదట్రా. ఎదురు పడ్డవి కాదండి, అది మనం చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే
అయ్యో అయ్యో ఓ అమ్మో ఇటువైపు వెతికారా? ఎక్కడ కనిపించలేదు. విజయ ఇటు వెళ్దాం రా.